ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర అనేది రాజకీయాలకి కీలకమండి. ఉత్తరాంధ్రలో ఏ రాజకీయ పార్టీ అయితే బలంగా ఉంటుందో, ఏ రాజకీయ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేస్తుంది. ఎప్పుడు చూసినా సరే అలా జరుగుతుంది. కానీ ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? రానున్న ఎన్నికల్లో, రాబోయే ఎన్నికలు లేదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనుక ఉత్తరాంధ్రలో ఎన్ని జిల్లాల్లో వైసీపీ గెలవబోతుంది, వైసీపీ ప్రస్థానం అక్కడ ఎలా ఉంది ఇప్పుడు అనేది మనం ఖచ్చితంగా చూద్దాం. చూసే ముందు ఫస్ట్ నాది ఒక రిక్వెస్ట్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేస్తే మ్యాక్సిమం ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత అని చెప్తాను నేను. లైక్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది, అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీరు ఉన్నట్లయితే కనుక మీ జిల్లాలో మీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు, అక్కడ ఏ పార్టీకి అత్యధిక బలం ఉంది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఉత్తరాంధ్ర మీదే మొత్తం రాష్ట్ర పార్టీలన్నీ కూడా దృష్టి పెట్టాయని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర పేరు మీదే రెండు ప్రముఖ పార్టీల అధ్యక్షులు కూడా ఉత్తరాంధ్రకి ఇచ్చాయి. కాబట్టి బీసీ నినాదం ఉత్తరాంధ్ర నుంచి వచ్చింది. ఇలా చూసుకుంటే ప్రతిదీ కూడా ఉత్తరాంధ్ర మీద దృష్టి కేంద్రీకరించాయి రాష్ట్ర పార్టీలు అనేది చెప్పాలి. జాతీయ పార్టీ బీజేపీ కూడా ఎవరైతే అధ్యక్ష పదవిని కూడా ఉత్తరాంధ్రకి ఇవ్వడం జరిగింది. ఎన్వి మాధవ్ మాజీ ఎమ్మెల్సీన బీజేపీ అధ్యక్షుడి కింద అక్కడ ఇవ్వడం జరిగింది, ఉత్తరాంధ్రకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు టీడీపీ అధ్యక్షుడి కింద పల్లా శ్రీనివాస్ గాజువాక ఎమ్మెల్యే హైయెస్ట్ రికార్డుతో మెజార్టీతో గెలుపొందినటువంటి వ్యక్తి. కానీ పల్లా శ్రీనివాస్నే కానీ అలాగే విఎన్ మాధవ్ని కానీ వీళ్ళను కూడా ఉత్తరాంధ్రలోనే రెండు ప్రముఖ పార్టీల అధ్యక్షులు కూడా ఉన్నారంటే దాన్ని బట్టి లెక్కేసుకోవచ్చు ఈసారి ఉత్తరాంధ్ర మీద ఈ పార్టీలన్నీ కూడా ఎంత దృష్టి పెడుతున్నాయి అనేది మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ఉత్తరాంధ్ర చూసుకుంటే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీనగరం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, ఇలా కొన్ని జిల్లాలన్నీ కలిపి ఉత్తరాంధ్రగా ఏర్పడ్డాయి. కానీ ఈ ఉత్తరాంధ్ర నుంచి కొన్ని జిల్లాల్లో ప్రముఖంగా ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని శాసిస్తున్న ఒక నాయకుడు ఉన్నాడు వైసీపీకి. ఖచ్చితంగా ఆయన గురించి మీకు చెప్పాలా. ఎవరంటే కనుక నేను చెప్పనవసరంలా, మీలో చాలామందికి తెలుసు, బొత్స సత్యనారాయణ. ఇంకా ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రాన్ని శాసిస్తున్నాడు అని చెప్పాలా, మొత్తం తన గ్రిప్లోకి తెచ్చుకున్నాడని చెప్పాలా. రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నాను, ఉత్తరాంధ్రాన్ని ఊపేస్తున్నాడని చెప్తారు ఒక మాటలో బొత్స సత్యనారాయణ గారు. ఏదో అసలు బొత్స సత్యనారాయణ గారికి ఏంట్రా ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంట్రా అని నేను చాలా ఆలోచించా. ఎందుకని బొత్స సత్యనారాయణ గారు ఇస్తున్నారు సీనియర్ నాయకుడనా, లేకపోతే ఇవ్వకపోతే వేరే పార్టీలో తిట్లే, ఇలా చాలా రకాల ఆలోచనలు వచ్చినాయి నాకు. కానీ జగన్ గారు నిర్ణయం తీసుకున్నారంటే కనుక అది మామూలుగా ఉండదని బొత్స సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నిజం. కాబట్టి అలాంటి బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో కూడా తన ప్రభావం చూపుతాడు, రాజకీయం మొత్తం ఒడిసిపడుతున్నాడని చెప్తాను నేను. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం. శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాలు పాలకొండ, పాతపట్నం, పలాస, రాజం, ఇచ్చాపురం, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఇచ్చెర్ల, ఆముదాల వలస. తన జిల్లా కాకపోయినా సరే మొత్తం బొత్స సత్యనారాయణ తన కంట్రోల్లోకి తీసుకున్నాడని చెప్పాలా. అసలు వాస్తవంగా విజయనగరం జిల్లా చూసుకుంటే కనుక విజయనగరంలో ఉన్న నియోజకవర్గాలు విజయనగరం, గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, గంట్యాడ, బొబ్బిలి, శృంగవరపుకోట. ఈ వర్గాలన్నీ కూడా కనీసం నియోజకవర్గం ఇన్ఛార్జితో సహా అలాగే నియోజకవర్గ మండలాల్లో ఉన్న సర్పంచులతో సహా బొత్స సత్యనారాయణ గారికి సత్సంబంధాలు ఉన్నాయంటే దాన్ని బట్టి లెక్కండి మీరు. కింది స్థాయి నాయకులు కూడా బొత్స సత్యనారాయణ తన కంట్రోల్లో ఉంచుకున్నాడు, తన పరిధిలోకి తెచ్చుకున్నాడు అనేది చెప్పాలి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి గెలిచే జిల్లాలు ఏముంటాయి, వైసీపీ అక్కడి నుంచి గెలిచే జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీనగరం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ జిల్లాలన్నీ కూడా వైసీపీ అయితే గెలవబోతుంది, కొన్ని నియోజకవర్గాలు తప్ప. అర్థమైందా? ఈ జిల్లాలన్నీ కూడా అప్రాధిహతంగా గెలవబోతున్నాయి. మ్యాక్సిమం వైసీపీ హవాయితగానే అక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కూటమి చేసినటువంటి సంఘటనలు ఈ ఏడాది పాలనలో కూటమి చేసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనల వల్ల అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది కూటమి మీద. పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు. ఎందుకంటే కనుక వాస్తవానికి శ్రీకాకుళంలో రీసెంట్గా ఎచ్చెర్ల మండలం ఫరీదాపేటలో వైసీపీ నేతని దారుణంగా హత్య చేసిన సంఘటన చాలామందిని కలిసేసింది. అంతేకాదు ఇక టీడీపీ వైజాగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో కొంతమంది, ఉదాహరణకి శ్రీ భరత్, ఆయన మాట్లాడే మాటలు కానీ
ఏంటి టీడీపీ నాయకులకే నచ్చట్లా. ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం కూటమిని భ్రష్టు పట్టించేశారని చెప్పాలి. అక్కడ ఉత్తరాంధ్రలో కొంతమంది ఎమ్మెల్యేలు, అందరిని అంటలేదు నేను, ఆ ఎమ్మెల్యేలు ఎలా అంటే ఇసుక ఏంటి లెక్కరో ఇలాగ మట్టి ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం దోపిడీ దోసేయడం దాసేయడం ఇదే పని మీద అవినీతి అక్రమం కాదంటే అక్రమం కేసులు ఈ రకంగా పేట్రైపోయారు కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ, అందరూ అని అంటలా. కాబట్టి వాళ్ళ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరగబోతుంది అక్కడ కూటమి పార్టీకి. అందుగురించే వైసీపీ విజయకేతనం అయితే ఎగరవేయబోతుంది అని ఘంటాపథంగా చెప్పగలను నేను. అంతేకాదు బొత్స సత్యనారాయణ గారి గురించి చెప్పాల్సి వస్తే ఇంకో మాట చెప్పాలా, ఎమ్మెల్సీ ఏదైతే ఎగువ సభలో ఆయన నిజంగా చెలరేపోయాడు అనే విధానం చెప్పాలా. అంతేకాదు ఎందుకంటే ఆయన మాట్లాడే కొన్ని పంచులు ఎలా ఉన్నాయంటే మండల కౌన్సిల్ని అల్లాడించేశాడని చెప్తాను నేనైతే. ఇక తిరగలేదు. ఇంకా బొత్స సత్యనారాయణ గారికి ఇవ్వటం న్యాయం చేశాడు ఆయన పదవికి. పెద్దల సభలో అతను ఒక్కడే అందరికీ కూటమిలో ఉండే అందరికీ అసలు ఊపిరాడకుండా చేశాడని చెప్తాను నేను. ఆయన మాట్లాడిన విధానం కానీ. అలాగే ఇంకొక న్యాయకురాల గురించి చెప్పాలా, వరుదు కళ్యాణి గారు అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి అసలు మండల సభ ఇప్పుడు ఎందుకు వచ్చిన సందర్భం అంటే కనుక అంటే నాయకులు కొంతమంది నాయకులు వాళ్ళ వల్ల కొన్ని ప్రాంతాలు ప్రభావితం చేయబడతాయి. అందులో నేను చెప్తాను ఉత్తరాంధ్రాన్ని ప్రభావితం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కనుక ఇంకా రెండో ఆప్షన్ లేదు వైసీపీకి, బొత్స సత్యనారాయణ గారే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆయన ప్రభావం చేయడం వల్లే నేను చెప్పిన ఈ జిల్లాలన్నీ కూడా వైసీపీకి గెలవబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మీరు రాసి పెట్టుకోవచ్చు 100% అక్కడి నుంచి అయితే కనుక విజయకేతనం ఎగరైపోతున్నారు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. నేను ఇంకా అవన్నీ టాపిక్ని టచ్ తెలుసుకోలేదు. ఇది అక్కడ జరగబోతుంది ఉత్తరాంధ్ర జిల్లాలో. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ నియోజకవర్గం గెలవబోతుంది, ఏ జిల్లా గెలవబోతుంది అనేది కూడా మీరు తెలియజేయచ్చు. అంతేకాదు కొత్తగా మన ఛానల్ ఇస్తే ఫస్ట్ లైక్ చేయండి. అంతేకాదు హైప్ బటన్ అని కొత్తగా ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు. ఆ హైప్ బటన్ కూడా మీరు ఒకసారి టచ్ చేయండి, హైప్ చేయండి మన వీడియోని, ఎక్కువ మంది షేర్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.